సీఎం జగన్ లండన్ టూర్ కి సంబంధించి నేడు కీలక విచారణ జరగనుంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు సీఎం జగన్. మే 17న కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇప్పటికే అక్రమాస్తుల కేసుల్లో షరతులతో కూడిన బెయిల్పై ఉన్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. దీంతో ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు సీబీఐ కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లాలని దానిపైన పిటిషన్ వేశారు కదా, దానికి సంబంధించి ఇవాళ తీర్పు రానుంది. సో ఏ తీర్పు రానుంది అని చెప్పి వైఎస్ జగన్ తో పాటు ఆయన అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంవత్సరం నుంచి కూడా ఎన్నికల బిజీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తారీఖు విదేశాలకు వెళ్లేందుకు తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్తానని చెప్పేసి కూడా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అక్రమాస్తుల కేసులో షరతులతో కూడిన బెయిల్పై సీఎం జగన్ బయట ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కోర్టు అనుమతిస్తేనే విదేశాల పర్యటన ఖరారయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా లండన్కి సిబిఐ కోర్టు అనుమతితో అతను కుటుంబ సభ్యులతో తన కూతురు లండన్లో చదువుకుంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కూతురుతో గడపడానికి కొద్ది రోజుల పాటు ఉండడానికి గతంలో కూడా లండన్ పర్యటనకు వెళ్ళి రావడం జరిగింది. ఈసారి కూడా సంవత్సరం నుంచి కూడా ఎలక్షన్స్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్కి సంబంధించిన ప్రచారం కొనసాగుతుంది. మరియు కొద్ది రోజులు 2-3 రోజుల్లోనే ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మే 17 నుంచి జూన్ 1 వరకు కూడా నేను లండన్ పర్యటనకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా నిన్న పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సీఎం జగన్ తరపు న్యాయవాదులు. దానిపైనే ఈరోజు విచారణ వించి దానికి సంబంధించిన ఉత్తర్వులు మరికొద్దిసేపట్లో ఈరోజు జారీ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా విదేశ పర్యటనకి అనుమతి ఇచ్చింది కాబట్టి ఈసారి కూడా లండన్ పర్యటనకు వెళ్ళడానికి సీఎం జగన్కి అనుమతి ఇచ్చే అవకాశమే కనబడుతుందని చెప్పేసి కూడా జగన్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఎందుకంటే తన కూతురు లండన్లో చదువుతుంది. సంవత్సర కాలం నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూతురు కలవడానికి కుటుంబ సభ్యులతో సహా అక్కడికి లండన్కి వెళ్తున్నానని చెప్పేసి అనుమతి కోరడం జరిగింది. దీనిపైనే సిబిఐ కోర్టు ఈరోజు విచారించి ఆర్డర్స్ వెలువరించే అవకాశం కూడా కనబడుతుంది. జగన్ ఎన్నికల ప్రచారం చాలా బిజీగా ఉన్నారు. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత 13వ తారీఖు పోలింగ్ అయిపోతుంది కాబట్టి 4 రోజుల విరామం తర్వాత 17వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్నానని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే షెడ్యూల్ ప్రకారం 17వ తారీఖు వెళ్ళి మళ్ళీ జూన్ 1వ తారీఖు తిరిగి ఇండియాకు వచ్చే విధంగా అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.